అండ్ ఈ దిస్ మెనోపాజ్ థింగ్. టైంలో లైక్ గట్ హెల్త్ ఎలా పనిచేస్తుందండి? మెనోపాజ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్ట్రోజన్ అనేది ఒక ఫీమేల్ హార్మోన్. మీ ఓవరీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. అవి కేవలం పీరియడ్స్ వరకే పరిమితం కాదు. ఈ ఎస్ట్రోజన్ మీ కొలెస్ట్రాల్ మెటబాలిజంని, మీ బోన్ హెల్త్‌ని, మీ స్కిన్‌ని, మీ మూడ్‌ని, మీ స్లీప్ సైకిల్‌ని పెడతాం. కాబట్టి అప్పుడప్పుడే మెనోపాజ్ వచ్చిన ఆడవాళ్ళలో ఇరిటబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఓవరీస్ ఇంక ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేయట్లే. లో ఈస్ట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు మూడ్ ఇరిటబిలిటీ, జాయింట్స్ వీక్‌గా అనిపిస్తూ ఉంటాయి, నిద్ర సరిగ్గా రాదు, హాట్ ఫ్లాషెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంతకు ముందు దాకా కేర్ తీసుకున్న గట్ హెల్త్ బావుంటే బావుంటుంది. ఓకే. లేదా కాన్‌స్టిపేషన్ ఇష్యూస్. ప్రొజెస్ట్రాన్ కూడా తగ్గుతుంది. లో ప్రొజెస్ట్రాన్ ఈక్వల్ టు పూర్ గట్ మోటిలిటీ అంటాం మనం దాన్ని. కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగా అక్కడ రివర్సల్ అని మనం మాట్లాడడానికి ఏం లేదు. మీకున్న ఇష్యూస్‌కి హోలిస్టిక్‌గా మనం ఏం చేయగలం? ఒక ఒమేగా 3 సప్లిమెంట్ ఇస్తే బావుంటుందా? నిద్ర పట్టట్లే, పోనీ లో మెగ్నీషియమ్స్ ఉన్నాయా? లో జింక్ లెవెల్స్ ఉన్నాయా? అలాగా మనం సప్లిమెంట్ పెట్టుకుంటూ మనం కేర్ తీసుకొని యూ నీడ్ నాట్ లివ్ విత్ ద సింప్టమ్స్. అలా ఉండాల్సిన అవసరం లేదు.